యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈటెలపై మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు. ఓటుకు 10,000 ఇస్తా అని అంటున్నారని ఆగ్రహం. పోలీసులపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆగ్రహం. కక్షపూరితంగా కావాలనే కేసు నమోదు చేశారని ఆరోపణ. ఖమ్మంలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ. సీఎం పేదలకు అండగా ఉంటున్నారన్న ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి. వనపర్తిలో బీజేపీ కార్యకర్తల సమావేశం. టీఆర్ఎస్ కాంగ్రెస్ నుండి భారీగా బీజేపీలోకి చేరికలు. గుంతకల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల నిరసన. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. డీటెయిల్స్ చూస్తే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న అధికార పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఎదురు దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంక్షేమంలో పలువురు గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 2003లో ఈటెల పార్టీలో చేరక ముందే ఈ ప్రాంతం గులాబీమయమైందని అన్నారు. టీఆర్ఎస్లోకి ఈటెల వచ్చి గెలిస్తే ఆయన వెంట మేమున్నామని తెలిపారు. ఈటెల పార్టీ నుంచి వెళ్లిపోతే ఎవరూ వెంట వెళ్లలేదని, టీఆర్ఎస్లోకి ఒక్కడే వచ్చి ఒక్కడే వెళ్లాడని అన్నారు. మద్యం పైసలు పంచాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అన్నాడని, మరి ఇప్పుడు అన్నీ పంచేది ఎవరు? ఈటెల రాజేంద్ర కాదా? ఓటుకు 10,000 ఇస్తా అని ఈటెలే అంటున్నాడని ధ్వజమెత్తారు. మీ అందరి ఉత్సాహం చూస్తా ఉంటే హరీష్ అన్న రాకను స్వాగతించడానికి ఒక గంట నుండి వేలాది సంఖ్యలో అది ఏముండేదంటే ఒక ముసలి పులేగా అది నడుస్తూ నడుస్తూ బాయిలో పడ్డది. బాయిలో పడ్డాక ఆ ముసలి పులి బయటకు ఎట్లా రావాలో తెలుస్తలేదు. ఆకలి అవుతుంది. దానిని బయట వాళ్ళు పిలిచినారు ఒక్కొక్కరిని. ఇక నాకు బయటకు తీసుకురండి, ఈ బంగారు కడియం నీకు గిఫ్ట్గా ఇస్తా అన్నదట. పాపం కొంతమంది ఆ బంగారు కడియానికి ఆశపడి ఆ ముసలి పులికి సాయం చేయడానికి దగ్గరికి పోతే అది ఒక్కొక్కరిని చంపుకొని తిట్టుకుంటా పోయినారు. సో ఆ బంగారు కడియాన్ని ఆశ చూపి వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసింది. ఆ ముసలి పులి వాళ్ళని ఆహారంగా తీసుకున్నారు. ఇలా ఈటెల రాజేంద్ర గారు కూడా బీజేపీ అనే పాడుబడ్డ బొందల పడ్డాడు. ఆ పాడుబడ్డ బొందలకి బయటకు రావడానికి గడియారాలు, గ్రైండర్లు, కుట్టు మిషన్లు, కుంకుమరలు, కుక్కర్లు, చెత్తీలు, సెల్ ఫోన్లు, బొట్టు పిల్లలు, ఫుల్ బాటిళ్ళు, మేకపోతలు ఇవాళ మనకు ఆశగా పెట్టుకున్నారు. మనకు కావాల్సింది ఇలా ఆత్మగౌరవం అంటే అదేనా? ఆత్మగౌరవం అంటే గడియారాలతో ఆత్మగౌరవం ఉంటుందా? బొట్టు పిల్లల్లో ఆత్మగౌరవం ఉందా? మేకపోతుల్లో ఆత్మగౌరవం ఉందా? ఫుల్ బాటిళ్లతో ఇలా హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని పొందామనుకుంటున్నావా? హుజూరాబాద్ చైతన్యవంతమైన గడ్డ. నువ్వు రాకముందు కూడా ఇది గులాబీ జెండాకు గడ్డ, ఈ హుజూరాబాద్ గడ్డ అడ్డ. మిత్రులారా, మేము ఇందుకు కోరేది ఒక్కటే. మేము పనిని నమ్ముకున్నాం, కష్టాన్ని నమ్ముకున్నాం, అభివృద్ధిని నమ్ముకున్నాం. టీఆర్ఎస్ పార్టీ నీలాగా గడియారాలకు, గ్రైండర్లకు, కుక్కర్లకు, కుంకుమర్లకు, కుట్టు మిషన్లకు ఆశ చూపదు. మేము నమ్ముకునేది పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు. దెందులూరు పోలీసులు 41A
సిఆర్పిసి కింద నోటీసులు అందించింది. చింతమనేని విడుదల చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి వద్ద పోలీసులు చింతమనేనిని అదుపులోకి తీసుకుని రాత్రంతా అక్కడే ఉంచారు. ఉదయం చింతపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించారు. 2 రోజుల కిందట పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ చింతమనేని ఆందోళన చేపట్టారు. దెందులూరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అభియోగంపై ఒక వేడుకలో పాల్గొనడానికి వెళ్లిన చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో 6గురిపై కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు పోలీసులు నోటీసు అందుకున్న చింతమనేని తన స్వగ్రామమైన పేదవేగి మండలం దుగ్గిరాల చేరుకున్నారు. చింతమనేని మాట్లాడుతూ తనపై కక్షపూరితంగా కావాలని పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో తనపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. విశాఖ జిల్లాలో ఉన్న తనని పోలీసులు అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. దీనికి కనెక్టివిటీ లేక నన్ను మా ఇంటికి వచ్చి దింపారు తప్ప ఇంకోటి కాదు ఇది. లేకపోతే ఎంత బలగం, ఎంత 2 ఎస్ఐలు, ఒక సిఐ, 30 మంది మెన్ అంతకు అవసరం నా కోసం? నేను ఇక్కడ పారిపోతానా? నేను గజ దొంగనా? నేను డెకాయిట్నా? నా కోసం అంత బలగం ఎందుకు? అయినా వెస్ట్ గోదావరిలో పనిచేసే సిఐ నర్సీపట్నం దాకా బయలుదేరి వచ్చే పనే ఉంది. నా మీద కుట్ర లేకపోతే కుట్ర కోణంతోనే తీసుకొచ్చారు. కాకపోతే అది అవకాశం లేక ముందు మీ మీడియా వాళ్ళు మీరు అందరూ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అన్ని విషయాల్ని కొంత మేరకు ఏం పునరాలోచించుకున్నారో నాకైతే తెలియదు. వాళ్ళ మనసులో ఆలోచన మనం చెప్పలేం కదా. ఉంటే ఉంటాం, ఇంకో 15 రోజులు, 67 రోజులు ఉన్నామయ్యా, ఇంకా 67 రోజులు కాదు, ఇంకో 100 రోజులు ఉంటాం. ఏమవుతుంది? ఏమైనా కొత్త వెళ్తాం? ఆయన వెళ్ళాడు కాబట్టి జనవందన వెళ్ళాలని కదా ఆయన కోరిక. దొంగ నడిచినట్లు ఆయన జైలు పాలయ్యాడు కాబట్టి అందరూ జైలు పాలవ్వాలి అంతే. రేపో మాపో గన్ని కూడా తప్పదు, ఒక రోజు వెనక ముందు అంతే తేడా. తప్పదయ్యా. పాలకుడు దుర్మార్గుడు అయినప్పుడు ఏం చేస్తావు? వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఒక్క జ్యుడిషియల్ తప్ప ఇంకే వ్యవస్థ పనిచేయటంలా. గ్రామస్థాయిలో విఆర్ఓ కానించి విఆర్ఓ కంప్లైంట్ పెడుతున్నా నా మీద రోడ్డు తవ్వానని. నిజంగా రోడ్డు తవ్వానా? బొక్కలు పుడుతుంటే బొక్క పెట్టాడు కేసు. ఏం చెప్పను నేను? మీరు అందరూ ఉన్నారు. నేను నిజంగా తీసుకెళ్ళి 10 ట్రాక్టర్లు మెట్లు పోసా ఆ ఊళ్ళో, ధర్మాజిగూడలో. ఖమ్మం జిల్లా పల్లెగూడెం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ అండ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాక ఉపేందర్ రెడ్డి పాల్గొని చెక్కులను అందజేశారు. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 16 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా, జెడ్పీటీసీ వరప్రసాద్, టీఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ గారిని కొనసాగించవచ్చు. అందజేయటకు ఇచ్చేసినటువంటి స్థానిక పంచాయత్ సర్పంచ్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా. అలాగే ఎంపీటీసీ గారు, సర్పంచులకి, ఎంపీటీసీలకి, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇదే 1 month బ్యాక్ మనం 170 చెక్స్ పంచుకున్నాం. ఇక్కడ 170 సుమారు 170 చెక్కులు పంచుకున్నాం. ఇది కళ్యాణ లక్ష్మి చెక్కులే. ఈరోజు 117 చెక్కులు మళ్ళీ పంచుకోబోతున్నాము. సీఎం గారు మన మీద శ్రద్ధ చూపించి మనం పంపించిన చెక్స్ కూడా ఏది కూడా పెండింగ్ లేకుండా వెంటనే పంపించడం అంటే అది మీరు గుర్తుంచుకోవాల్సింది, బాగా తెలుసుకోవాల్సింది. ఏది ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఈరోజు 4 మండలాలలో కూడా కనీసం ఒక 800 చెక్స్ పంచుకోవడం జరుగుతుంది. అంటే సుమారు 8 కోట్లు ప్రజలకి, లబ్ధిదారులకు అందుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి లబ్ధిదారులకి వచ్చే ప్రతి స్కీమ్ కూడా, ప్రజలకు వచ్చే ప్రతి స్కీమ్ కూడా ఎక్కడ ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కానికుండా ఈరోజు కొత్తగా మళ్ళీ రైతు బంధు దళిత బంధు పెట్టారు. రైతు బంధు ఇస్తాను. మనం దాన్ని గుర్తుంచుకోవాలని ప్రతి ఒక్కళ్ళకు కూడా మనం
ఇవాళ అద్దెకు పొందడం మనం అయిపోయిందిలే మన పని అయిపోయిందని అనుకోవడం కరెక్ట్ కాదు. మనందరం కూడా దాన్ని గుర్తుంచుకోవాలి. మనం అందిన స్కీమ్ని ప్రతి ఒక్కరిని కూడా మనం దాన్ని గుర్తుంచుకొని మన పార్టీకి వెనువెంటే ఉండి మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. పార్టీ ముఖ్య నాయకులు అలాగే ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మనం మీరందరూ ఆడపడుచులను వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి బీజేపీలోకి భారీ ఎత్తున చేరికలు జరిగాయి. టీఆర్ఎస్ పాలనలో హామీలు తప్ప అమలుకు నోచుకోలేదని, ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తథ్యమని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. రవీంద్ర గౌడ్ ఉన్నాడు, టిఆర్ఎస్ నుంచి అన్న రాములు ఉన్నాడు, తుమ్మలపల్లి రాములు ఉన్నాడు, ఆంజనేయులు, వీళ్ళందరితో నేను మాట్లాడిన, అందరితో కూడా పర్సనల్గా ఫోన్లలో మాట్లాడినా. హర్షవర్ధన్ రెడ్డి మిరాస్పల్లి నుంచి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ముఖ్యులందరికీ, పార్టీలో వివిధ హోదాలని నిర్వహిస్తున్నటువంటి నా అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఈరోజు పార్టీలో బీజేపీ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్నకు, తమ్ముడికి, అక్కకు, చెల్లికి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇక్కడ సంజీవ్ పేరు చెప్పిన, ఫస్ట్ చెప్పిన, మరి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క చేరిక కార్యక్రమానికి అది అందరూ కూడా దుబ్బాకలో ఉన్న ఒక స్ఫూర్తి. తెలంగాణ ప్రాంతానికి అంతా కూడా దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఒక గొప్ప స్ఫూర్తి వచ్చినటువంటి నేపథ్యంలో రఘునందన్ గారిని గెలిపించుకోవాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి, తెలంగాణలో మళ్ళీ బీజేపీ పార్టీ మనం అధికారంలోకి తెచ్చుకోవాలి. ప్రజలంతా కూడా టీఆర్ఎస్ పార్టీతో విసిగి ఉన్నారు. వారి యొక్క నియంత్రణ పోకడలకు కానీ, ప్రజలను మోసం చేసినటువంటి తీరుకు కానీ ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైతా ఉన్నారు. తెలంగాణలో ఉన్న ప్రజలంతా కూడా మనకు గుణపాఠం చెప్పాలంటే దుబ్బాక పార్టీ అధ్యక్షుడు నిన్న ప్రారంభం చేసిండు. భారతీయ జనతా పార్టీ యాత్ర బ్రహ్మాండంగా ప్రారంభమైంది. అక్కడ అమ్మవారి పూజ అయిపోయింది. పూజకు ముందు వాన పడింది. పూజ అయినప్పుడు మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం. మీటింగ్ అయిపోయి కిందికి పాదయాత్ర మొదలు వెళ్ళమంటుంటే వర్షం శురువైంది. అంటే అమ్మవారి ఆశీర్వాదం పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో అమ్మవారి ఆశీర్వాదం ఉంది. తెలంగాణ ప్రజలకు అమ్మవారి ఆశీర్వాదం ఉంది. ఒక ప్రజాస్వామ్య తెలంగాణ, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పాలన రావాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ దిశగా మనమందరం కూడా గ్రామానికి వెళ్ళాలి. అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసనకు దిగారు. మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులైజేషన్ చేయాలని సిఐటియు నేత రాజు డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. మేము రోడ్డు పడక
మేము ఆందోళన చేయకోకుండా ఏ విధంగా ఉండాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అందుకే రాబోయే రోజుల్లో సమస్యల కోసం మరింత ఉద్యమం చేస్తున్నారు. సిఐటియు ఏఐటిసి సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, దాంతోపాటు జీతాలతో పాటు ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి కూడా చాలా పెండింగ్ పెడుతున్నారు. అవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, దీంతో పాటు అనేక సమస్యలు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నీ పరిష్కరించాలని గత నెల రోజుల నుంచి కూడా అనేక అర్జీలు ఇచ్చినా కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు. అందుకోసమని చెప్పేసి రెండు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరాహార దీక్షలు కంటిన్యూగా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. విశాఖపట్నానికి చెందిన పాస్టర్ హనీ జాన్సన్ ను అక్రమంగా అరెస్టు చేయడం పట్ల తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండపేటలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో హిందువులు క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది మతోన్మాదులు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో బహిర్గతం అవుతున్నాయని ఏపీ పిఏ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు డాక్టర్ ప్రతాప్ సిన్హా, జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ డానియల్ పాల్ తెలిపారు. అమాయకులైన హిందువులను మోసగిస్తూ క్రైస్తవులపై ద్వేషం పెంచుకునే విధంగా కొంతమంది హిందూ సంఘ విద్రోహక శక్తులు సోషల్ మీడియా వేదికగా క్రైస్తవులపై విషం చిమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. వాస్తవాలను విశదీకరించే ప్రయత్నాలు చేస్తున్న పాస్టర్ హనీ జాన్సన్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని క్రైస్తవ సమాజానికి పాస్టర్లకు భద్రత కల్పించాలని, అక్రమంగా అరెస్టు చేసిన పాస్టర్ హనీ జాన్సన్ ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షతలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ పెద్దలు ప్రతాప్ సిన్హా గారు, అలాగే దైవజనులు డానియల్ పాల్ గారు, ఇంకా మా తోటి దైవజనులందరూ కలిసి ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారత రాజ్యాంగం అందరికా కొందరికా. మన భారత రాజ్యాంగం ప్రకారంగా మన సర్వసత్తాక సామ్యవాద గణతంత్ర ప్రజాస్వామ్య దేశంలో అందరికీ హక్కుల కోసం సమానత్వంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి పోయి కేవలం కొందరికి మాత్రమే కొమ్ముగాస్తూ, కొందరిని మాత్రమే గౌరవిస్తూ మిగిలిన వాళ్ళని బలహీనులుగా ఎంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది ఎందుకు ప్రభుత్వాల దృష్టికి రావట్లేదని మేము అడుగుతున్నాం. రెండోది ఏంటంటే, ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు క్రైస్తవులు గుర్తొస్తున్నారు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు క్రైస్తవులు గుర్తొస్తున్నారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత క్రైస్తవుల్ని మర్చిపోతున్నారు. ఈరోజు క్రీస్తుని ఇంత దారుణంగా దూషిస్తూ, క్రీస్తును బైబిల్ని ఇంత దారుణంగా అవమానిస్తూ సోషల్ మీడియా అదేదో సందులో గొంతులో జరుగుతున్న కార్యక్రమం కాదది. సోషల్ మీడియాలో ఇంత దారుణం. జాతీయ జనతా పార్టీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ తుగ్లక్ నాయకులు ఆసిఫాబాద్ రెబ్బాన మండలంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేయడం టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుచేటని వారు ఆరోపించారు. దిష్టిబొమ్మ దహనం చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరవీరుల ప్రాణ త్యాగాలు చేస్తే వారికి మిగిల్చింది కన్నీరే తప్ప మరేమీ లేదని
ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతుందని, అభివృద్ధి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్కి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్, జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ, బీజేవైఎం కొమరం భీం జిల్లా కార్యదర్శి ఈగురుపు సంజీవ్, బీజేవైఎం యూత్ నాయకులు పాల్గొన్నారు. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బండి సంజయ్ నాయకత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక తుగ్లక్ పాలన నడుస్తా ఉంది. ఈ ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసుల కిల్లా, ఆదివాసుల గడ్డ అయినా ఈ జిల్లా మీద చెన్నూరు నుంచి ఇక్కడికి వచ్చి పెత్తనం చేయడం, 2-3 నియోజకవర్గాలు దాటొచ్చి ఆయన నియోజకవర్గంలో ఆయన పెత్తనం చేయకుండా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో డేరా బాబా అనే వ్యక్తి పెత్తనం చేయడం, పోలీసులను అద్దం పెట్టుకొని దిష్టి బొమ్మ దహనం చేయకుండా ఇవాళ రాష్ట్ర పార్టీ నుంచి ఎవరైతే జాతీయ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఉన్నారో వారి దిష్టి బొమ్మను దహనం చేసిన వ్యక్తులపై కేసు వెంటనే నమోదు చేయాలి. నువ్వు ఈ విధంగా ఒక ఎంపీ గారిని పట్టుకొని, ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులను పట్టుకొని మీలాగా చిల్లర మల్లర పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ, ఇది ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ లెక్క ఈ గల్లీ పార్టీ కాదు, ఇది ఢిల్లీ పార్టీ అని గుర్తుపెట్టుకో. దానికి జాతీయ అధ్యక్షుడైన బండి సంజయ్ అన్న గారిని నువ్వు అదిగొస్తా ఇదిగొస్తా అనడం సమంజసమైన విషయం కాదని నువ్వు తెలుసుకోవాలి. ఇన్ని రోజుల నుంచి ఆసిఫాబాద్ మీద పడి ఈ ఆసిఫాబాద్ జిల్లాను దోచుకున్నావు, గిరిజనులను వారి యొక్క హక్కులను కూడా దోచుకున్నావు. ఇక ముందు నువ్వు ఈ ఆసిఫాబాద్ జిల్లాలో కానీ ఈ ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన చేస్తే గిరిజనుల తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మేము మిమ్మల్ని అడ్డుకుంటాం. ఎందుకంటే ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ తరఫున పోరాటం చేస్తున్న బండి సంజయ్ అన్న గారిని ఏది పడితే అది తిట్టడం సమంజసమైన విషయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ, ఇన్ని రోజులు మీ దొరల రాజ్యాలు నడిచినాయి, మీ అగ్రకులాల రాజ్యాలు నడిచినాయి, కానీ ఇప్పుడు నడవదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు ఇంకోసారి కనుక మీరు అన్పార్లమెంటరీ వర్డ్ యూజ్ చేస్తూ నా కొడుకల్లారా అంటారు. మీరు ఏమనంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఆసిఫాబాద్ ప్రజల్ని కొడుకులు కాదు, గుర్తుపెట్టుకో, మేము మీ కొడుకులం కాదు, నా కొడుకల్లారా. చిత్తూరు జిల్లా కాణిపాకం ప్రసిద్ధి వినాయక స్వామివారి ఆలయ గోశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, ఉభయదారులు, వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణునికి ఇష్టమైన గోమాత పూజ చేయడం అన్ని విధాలుగా మంచి జరుగుతుందని తెలిపారు. గోవులు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుందని, గోవులను దైవంగా భావించి పూజలు చేయాలని వారు కోరారు. Hey!
ఓకే సార్. ఓం గం గణపతయే నమః. ఈరోజు శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గోశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ దేవస్థానం స్టాఫు మరియు ఉభయదారులు ఆధ్వర్యంలో మరియు వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. గో పూజ చాలా ఉత్తమమైనది. ఎక్కడైనా కానీ గోవులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ధర్మము 4 పాదాల కింద నడుస్తుంది. కాబట్టి గోమాతను లక్ష్మీదేవిగా కూడా మనం హిందువులు పూజిస్తున్నాం. కాబట్టి శ్రీకృష్ణునికి అతి ఇష్టమైనటువంటి గోవులకు ఈరోజు పూజ చేయడం ద్వారా స్వామివారికి మనం భక్తి శ్రద్ధలతో మనం పూజించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరికీ కూడాను కాణిపాకం. ఆదిలాబాద్ జిల్లా బజార్ హాత్నూర్ మండలం బూతాయిబీ గ్రామంలో తీజ్ పండుగ ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో తీజ్ పండుగ సందర్భంగా శ్రీకృష్ణుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. పంటలు పుష్కలంగా పండించే పండుగ చేసే ఈ తీజ్ పండుగ అని దీనిని ఎంతో ఘనంగా నిర్వహిస్తారని గ్రామ ఉప సర్పంచ్ రాథోడ్ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్, సంతోష్, అరవింద్ మహిళలు పాల్గొన్నారు. माते भान के तो मुंडे मांग रहे आप कोरोना आ रही है रास मार दीजिए सेवा वायर जो भोग लगावा लो महाराज नायक साहब लगा दे नायक चालेल कार भरी कोण देतास हे नायक एम दे नायक हां बरं ही बात करेक्ट आहे नायक कोण दे मैं बात करतो लगा दे सोरा विषय बाबा फोटो काढला वीडियो काढ लो हात जोड काही काम किती रे बाबा जय सेवालाल महाराज की जय आई चुकी भूली भी तो माफ कर ले ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈటెలపై మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు. ఓటుకు 10,000 ఇస్తా అని అంటున్నారని ఆగ్రహం. పోలీసులపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆగ్రహం. కక్షపూరితంగా కావాలనే కేసు నమోదు చేశారని ఆరోపణ. ఖమ్మంలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ. సీఎం పేదలకు అండగా ఉంటున్నారన్న ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి. వనపర్తిలో బీజేపీ కార్యకర్తల సమావేశం. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి భారీగా బీజేపీలోకి చేరికలు. గుంతకల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల నిరసన. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.
బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333